హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ కొంచెం స్పెషల్ డే అనే చెప్పాలి. లైక్ అనుకోకుండా ఆహ్వానం వచ్చింది మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి ఎవ్రీడే శివస్వామి అక్కడ భిక్షకి అండ్ అల్పాహారానికి వెళ్తున్నారు అనమాట. అండ్ కుదిరినప్పుడు హరిణిని కూడా తీసుకెళ్తూ ఉన్నారు. సో లాస్ట్ వెనస్డే వెళ్ళినప్పుడు అనుకోకుండా హరిణి అదే టైంకి అక్కడ వెళ్ళడం అండ్ లాస్ట్ టైం పడి వెలిగించడం, అక్కడ ఒక చిన్న పడి పూజ జరగడం జరిగింది. సో ఆ షార్ట్స్ నేను ఇక్కడ వేస్తాను, ఒకసారి చూసండి, దాని తర్వాత మాట్లాడతాను. అయిపోయిందా? పడికి వెళ్ళావు, అన్ఎక్స్పెక్టెడ్గా వెలిగించావా? ఇప్పుడు అన్నీ వస్తాయి, తీసుకో. అన్నీ కంప్లీట్ చేయాలి, వదలొద్దు. కదా, అది అనుకోకుండా అది ఒక అదృష్టం లాగా. అండ్ హరిని వచ్చి ఎంత సర్ప్రైజింగ్ అండ్ ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిందంటే, అమ్మ నేనే నా చేతులతో వెలిగించానమ్మా, అలా వెలిగిపించారు, అసలు ఎంత బాగా అనిపించిందో అనేసి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది. సో మా శివస్వామి ఇయర్ మాలేసుకున్నారు కాబట్టి మేము యాక్చువల్లీ పూజ అనుకున్నాము, కానీ గుడ్డు ఇంకా జస్ట్ 7 months కదా, నాకు సపోర్ట్ చేస్తాడో లేదో, మళ్ళీ కంగారుగా అయిపోతుంది, నేను అటు మనసు పెట్టలేను ఇటు మనసు పెట్టలేను అని చెప్పేసి ఏం చేశారంటే, స్వామి సరే ఈ ఇయర్కి జస్ట్ పీఠం పెట్టుకొని పూజ చేసుకుందాము, రోజు కుదిరినన్ని మనకి పిలుపు వచ్చినా ఎక్కడైనా పూజ ఉందని తెలిసినా వెళ్ళేసి వద్దాము, నెక్స్ట్ టైం మనకి మంచిగా సెట్ అయిపోయి ఆల్ కూల్ ఉందన్నప్పుడు అప్పుడు చేద్దాము అనేసి అని అన్నారు. సో ఈ ఇయర్ ఏం చేసామనంటే, ఇంకా శివస్వామి రోజు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మన వంతు సహాయంగా ఏం కుదురుతుందో అది మన తరపు నుంచి ఇద్దాము. సో అందరు స్వాములు తింటారు, ఆ టైంకి మనం కూడా వెళ్దాము అన్నట్టు అనుకున్నాము. సో అనుకోకుండా అక్కడ కొన్ని వాళ్ళే యాక్చువల్లీ పెట్టేస్తున్నారు, అసలు ఏది అవసరం లేదన్నారు, కానీ ఇంకా మనం అడిగామని చెప్పి మీరు ఏమైనా తేవగలిగితే ఇందులో ఉన్నవి తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి మనకు ఒక చిన్న లిస్ట్ ఇచ్చారన్నమాట. చాలా చిన్న లిస్ట్, ఒక 4-5 ఐటమ్స్ది. సో ఆ ఐటమ్స్ అయితే శివస్వామి కొని ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ అది మేము మధ్యాహ్నమే ఇచ్చేసి వచ్చామన్నమాట అక్కడికి వెళ్ళి. సో అక్కడేంటంటే డెకరేషన్ అది అవుతూ ఉంది. అండ్ మన బంచిక్ బబ్లు స్వామి కూడా ఈ ఇయర్ కన్యాస్వామి అంట, ఫస్ట్ టైం మాలేసుకున్నారు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే తెలిసింది అక్కడ ఇవాళ ఆయన పూజ పెట్టుకున్నారని చెప్పేసి. సో మనం తెలుసు తెలియక వెళ్ళాము. సో మనకి మళ్ళీ పూజ ఆహ్వానం వచ్చింది అండ్ ఆ స్వామి ఫస్ట్ టైం పూజ చేసుకుంటున్నారు, మాట్లాడాము అక్కడంతా కూడా, మీరు ఇక్కడ చూడొచ్చు. గోవింద 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 నమస్తే, అది నమస్తే గోవింద గోవింద. ఇక్కడ మా పిచ్చి స్వామి ఎక్కింది, మేము కూడా ఎక్కేసి చిన్న మణికింత అల్లే
చిన్ని గిట్టమ్మ మనకి గుర్తుగా ఉంటది కదా పిల్లల చేతుల మీదుగా ఫస్ట్ టైం ఇస్తున్నామని. కుదిరితే మాలో వేసుకోవడంతో పాటు పూజ చేద్దామని అనుకున్నాను. పూజ చేద్దాం అనుకున్నాం కానీ వీడు ఇంకా చిన్నగా ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ కానివ్వండి, ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు కుదిరితే ఎప్పుడు మంచిగా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం అనేసి అని అన్నారు మా స్వామి. అనుకున్నానని చెప్పి ఇంకా సెట్ చేసి ఇవాళ రేపు జరిగే పడికి ఇక చిన్న పిల్లలు ఇద్దరు చేతుల మీదుగా మాకు తోచినంత మేము అందిస్తున్నాం అన్నమాట పూజకి. అంత పెద్ద పడిలో అన్నదానంలో మాది చిన్న చెయ్యి అంతే. అంటే రోజు శివ కూడా వెళ్ళి అక్కడే మధ్యాహ్నం భిక్ష, ఈవినింగ్ అల్పాహారం తీసుకొని వస్తున్నాడు. మొన్న సాయంత్రం అట్లే వెళ్తే అన్ని పడి వెలిగించింది. వెళ్దామా మనం పిల్లల చేతి మీదకి. అభిషేకం తర్వాత నేను ఉండి భిక్ష తినేసి వద్దాము అక్కడ అన్నదానంలో అనుకున్నాను, కానీ మళ్ళీ వీడిని ఇంట్లో వదిలేసి వచ్చాను కదా, కుదరద్దని చెప్పేసి నేను హరిని వచ్చేసాము. ఇంకా శివస్వామి అక్కడే ఆగిపోయారనమాట. ఇంకా ఆయన తినేసి వచ్చి ఇంకా ఈవినింగ్ పూజకి అంతా సెట్ చేసుకుంటారు. ఏంటి నాన్న సో నేను కరెక్ట్గా ఇంటికి వచ్చాను, వీళ్ళు లేచాడు. సో అలా టైం సెట్ అయిందనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ బ్లెస్డ్. సో మాతో పాటు ఈ వ్లాగ్ చూసిన మీ అందరికీ కూడా అంతే బ్లెస్సింగ్స్ దేవుడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ